2023 రాజా సింగ్ స్టేట్ ఎలక్షన్స్ ఓట్స్ వర్సెస్ నాన్ కోఆపరేటివ్ అంటే ఏమాత్రం సహాయం చెయ్యకుండా మొగోళ్ళు తక్కువైనారా అన్న సభ్యకరమైన మాటలు మాట్లాడుతూ గోషామహల్ కి ఓల్డ్ సిటీకి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ కి వేసినా కూడా 2024లో శ్రీమతి మాధవీలత అనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సహాయపడకపోగా ఆ స్త్రీ రాజాసింగ్ గారి ఇంటికి 3 సార్లు వెళ్ళినా కూడా అతని భార్యతో ప్రాధేయపడినా కూడా ఆమెకి వచ్చి పని చెయ్యకుండా వ్యతిరేకతతో నిలబడిన రాజాసింగ్ కన్నా 2024లో మాధవీలతకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? కరెక్ట్ మాట్లాడు. మీరు ఇందాక ఏమన్నారు, గెలిచిన 3 సార్లు కూడా ఆయన వ్యక్తిగతంగా గెలవలేదు, పార్టీ బలంతో గెలిచినారు. మీకు పార్టీ బలం ఉంటే రాజాసింగ్ గారి దగ్గర పోవాల్సిన అవసరం మీకేముంటది మేడం? ఎందుకు పోయారు మీరు? ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా పెట్టారు కాబట్టి అది మా ధర్మ. ఇట్స్ అ ప్రోటోకాల్ అండ్ ప్రాసెస్ ఆర్గనైజేషన్. మీరు వెళ్ళడం వరకు మీ బాధ్యత, కానీ ఆయన సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఓడిపోయినా అనడం కరెక్ట్ కాదు కదా. నేను 3 సార్లు పోయినా నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఏమన్నట్టు? నువ్వు కొత్త సెన్సులు నువ్వు తెచ్చేసుకుంటే నేనేం చేస్తా? నువ్వు కొత్త భాష నువ్వు తయారు చేసుకుంటున్నావు. అది అక్కడే ఉపేంద్ర కూర్చో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి కూర్చో. నా స్టేట్మెంట్ నువ్వేట చెప్తావు? నేను ఓటమనే మాట ఎక్కడ అడినా?